నటి అశురెడ్డికి సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అశురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకి 41A కింద నోటీసులు పంపారు. ఎన్ఆర్ఐఏ ధర్మేంద్రను ప్రేమ పెళ్లి పేరుతో 10,05,00,000 కాజేశారని బాధితుడు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో అశురెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా అశురెడ్డి ఆమె పేరెంట్స్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సిసిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, నటి అశురెడ్డికి సంబంధించి కేసు అయితే దర్యాప్తు చేసిన తరుణంలో ఎఫ్ఐఆర్ క్యాచ్ చేయాలని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయితే చేసింది అశురెడ్డి. అయితే దీనికి సంబంధించి కూడా దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. ఈ కౌంటర్ దాఖలు చేయడానికి తదుపరి ఆదేశాలకు సంబంధించి విచారణ జూన్ 9కి అయితే వాయిదా వేసింది. అయితే అశురెడ్డికి సంబంధించి ఇప్పటికే పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. ఎన్ఆర్ఐ ధర్మేంద్రన్ అయితే మనం గతంలో కూడా చూసుకున్నాం, ప్రేమిటి పెళ్లి చేసుకున్నాం నుంచి దాదాపు 10 కోట్ల వరకు కూడా అతని నుంచి రాబట్టినట్లయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా అశురెడ్డితో పాటు అదేవిధంగా ఆమె పేరెంట్స్ పైన కూడా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా విచారణకు హాజరు కావాలని కూడా పోలీసులు అలర్జీ తిరగడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే విచారణ కొనసాగుతుంది. మొత్తంతో అయితే గతంలో కూడా ఈ కేసు వచ్చిన సమయంలో అశురెడ్డి కూడా ఒక ఆడియో రిలీజ్ చేసింది. డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే, కొంత టైం కావాలి, 2 రోజుల్లో ₹1,00,00,000 ఇస్తాను, ఆ తర్వాత పూర్తిగా నేను లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మొత్తం అమౌంట్ ఇస్తానని కూడా చెప్పింది. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా అశురెడ్డి పేరెంట్స్ ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారని కూడా అశురెడ్డి మరోసారి వాళ్ళపైన కూడా ఫిర్యాదు చేస్తుందని బెదిరింపులకు పాల్పడడంతో మరోసారి వీళ్ళ ధర్మేంద్ర తండ్రి మరోసారి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం అయితే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అశురెడ్డికి సిసిఎస్ పోలీసులు అయితే విచారణకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో కూడా స్టే ఇవ్వడానికి అయితే హైకోర్టు నిరాకరించింది. ముఖ్యంగా దీనికి కౌంటర్ దాఖలు చేయడానికి జూన్ 9 వరకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన పైన కూడా కేసు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వాళ్ళు ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక్కొక్కరిగా రావాలని కూడా పోలీసులు వారికి నోటీసులు అయితే జారీ చేసింది. వారు వచ్చిన తర్వాత పూర్తిగా విచారణలో మాత్రం ఇంకా తదుపరి విషయాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ అరుణ్.